ఏంటి ప్రసాద్ ఫోటో పెట్టావు కానీ ప్రసాద్ లేడు అనుకుంటున్నారా? ఒక మూవీ హిట్ కావాలంటే పవన్ కళ్యాణ్ కట్అవుట్ ఉండాలి. అదే విధంగా ఒక టెక్ న్యూస్ హిట్ కావాలంటే మన ప్రసాద్ అన్న ఫోటో ఉండాలి కదా. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అండర్ 25,000 రూపీస్ లో ఒక మంచి మొబైల్ కోసం అయితే చూస్తున్నారా? ఈ వీడియో వచ్చేసి మీకు అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, మధ్యలో ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి. అంతకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి అయితే ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త కూడా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. దిస్ ఇస్ నవదీప్ అండ్ మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. 25,000 రూపీస్ లో బెస్ట్ మొబైల్ ఏముంది అనేది ఇప్పుడైతే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. మేజర్ గా ఒక 5 మొబైల్స్ అనేది పిక్ చేసుకున్నాను. ఇందులో వచ్చేసి కర్వ్ డిస్ప్లేస్ ఉన్నాయి, అలాగే ఫ్లాట్ డిస్ప్లేస్ ఉన్నాయి, అలాగే గేమింగ్ కోసం కూడా ఏ మొబైల్స్ కావాలో అన్ని అయితే డీటెయిల్ అయితే వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే ఇస్తాను. ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త కూడా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీకేమన్నా మంచి మొబైల్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ వేరే వాళ్ళకి ఫర్దర్ గా యూస్ఫుల్ అవుతుంది గైస్. ఓకే, లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ మొబైల్ లోకి వెళ్ళిపోతే మాత్రం OnePlus Nord CE4 గైస్. మెయిన్లీ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే గైస్ 6.7 ఇంచెస్ గల ఫుల్ హెచ్డి డిస్ప్లే గైస్. ఇది ఫ్లాట్ డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఎవరైనా ఫ్లాట్ డిస్ప్లే నుంచి OnePlus మొబైల్ చూస్తున్నట్టయితే ఇదైతే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. అండ్ మేజర్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే Snapdragon 7 Gen 3 పర్ఫార్మెన్స్ తోటి అయితే ఈ మొబైల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ బడ్జెట్ లో ఇది ఒక కిల్లింగ్ పర్ఫార్మెన్స్ అనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని అయితే అసలు డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ మెయిన్లీ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే గైస్ 5500 mAh గల బ్యాటరీ బ్యాకప్ తోటి అయితే వస్తుంది. అండ్ 100W చార్జర్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. మొబైల్ వచ్చేసి డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ వచ్చేసి 3 కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయి. కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తోటి అయితే ఫ్రంట్ కెమెరా అయితే వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఫోటోస్ రేంజ్ కాకుండా ఓకే పర్లేదు డీసెంట్ పిక్చర్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. లేదు మాకు OnePlus ఫోన్ మీద నమ్మకం లేదు, ఎందుకంటే గ్రీన్ లైన్ ఇష్యూస్ అనేది వస్తున్నాయి, ప్లస్ మొబైల్ కాకుండా ఆల్టర్నేటివ్ దాని ప్లేస్ లో ఇంకేమైనా ఫ్లాట్ డిస్ప్లే తోటి ఉన్న మొబైల్ చెప్పమంటే ఫ్లాట్ డిస్ప్లే లో వచ్చేసి సెకండ్ ప్లేస్ లో వచ్చేసి నథింగ్ ఫోన్ 2A ఉంది గైస్. మొబైల్ తో పాటు ఏంటంటే ఛార్జర్ అనేది ఇవ్వరు గైస్. మనం అడిషనల్ గా ఛార్జర్ అనేది సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. 2000 వరకు అయితే ఛార్జర్ అయితే ఉంటుంది. ఈ నథింగ్ ఫోన్ 2A వచ్చేసి ఆల్మోస్ట్ అయితే 25,000 బిలో వస్తే మాత్రం తీసుకోండి. అంతకు మించి ఎక్కువ అయితే మాత్రం ఈ మొబైల్ అయితే కన్సిడర్ అయితే చేసుకోకండి. ఒకసారి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ చూసుకున్నట్టయితే గైస్, డిస్ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ గల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే గైస్. AMOLED డిస్ప్లే అండ్ 120 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ఇస్తున్నారు. ఆ 2 కూడా 50 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తాయి. 32 మెగాపిక్సెల్ తోటి అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది గైస్. సో మనకు ఇంత ముందు చెప్పుకున్న OnePlus లో మొబైల్ కంటే ఈ మొబైల్ లో కెమెరాస్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి దాంతో పోల్చుకుంటే. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5000 mAh తోటి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 45 వాట్స్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే గైస్ MediaTek Dimensity 7200 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ కూడా మనకు జనరల్ యూజ్డ్ ఆయిల్ అయితే సెట్ అవుతుంది. అంతే తప్ప మీరు ఎవరైనా గేమింగ్ పర్పస్ లో ఈ మొబైల్ తీసుకోవాలంటే మాత్రం అసలు సెట్ కాదు. ఈ పర్ఫార్మెన్స్ వచ్చేసి విత్ చార్జర్ 23, 24 ఈ విధంగా వస్తే మాత్రం కన్సిడర్ అయితే చేసుకోండి మొబైల్ ని. తప్ప 25 ఎబో ఉంటే మాత్రం మొబైల్ అనేది అసలు రికమెండ్ చేసుకోకండి. దాని ఆల్టర్నేట్ లో చాలా ఉన్నాయి. ఓకే గైస్, ఫ్లాట్ డిస్ప్లేస్ లో మాట్లాడుకున్నట్టయితే మాత్రం ఈ 2 మొబైల్స్ అయితే ఉన్నాయి ఫ్లాట్ డిస్ప్లేస్ లలో. లేదు మాకు ఫ్లాట్ డిస్ప్లేస్ వద్దు, కర్వ్ డిస్ప్లేస్ లలో ఇదే ప్రైస్ కి ఏమన్నా మొబైల్స్ ఉన్నాయంటే ఎస్, ఇక్కడ కూడా 2 మొబైల్స్ అయితే మనం పిక్ చేసుకున్నాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి IQ నుంచి ఉంది గైస్. IQ Z9 S Pro మొబైల్ అయితే ఉంది. మనకు కర్వ్ డిస్ప్లే అయితే రావడం అయితే జరుగుతుంది ఈ మొబైల్. సరే ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ గల ఫుల్ హెచ్డి ప్లస్ కర్వ్డ్ ఆండ్రాయిడ్ డిస్ప్లే గైస్. ఇందులో వచ్చేసి అండ్ 120 రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మెయిన్లీ ప్రాసెసర్ చూసుకున్నట్టయితే గైస్ Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే ఉంది. ప్రాసెసర్ వచ్చేసి మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా OnePlus Nord CE4 మొబైల్, ఇందులో కూడా ఇదే ప్రాసెసర్ గైస్. అండ్ మనకైతే డైలీ టాస్క్ లో అలాగే జనరల్ యూజ్ లో అయితే ఈ ప్రాసెసర్ వచ్చేసి సూపర్ ఉంటుంది గైస్. అండ్ బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5500 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ 80W చార్జర్ కి సపోర్ట్ అయితే చేస్తుంది. ఓకే, బ్యాటరీ విషయంలో కూడా సూపర్ అని చెప్పుకోవచ్చు. కెమెరాస్ గురించి చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది. 16 మెగాపిక్సెల్ తోటి ఫ్రంట్ కెమెరా అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ మొబైల్ కూడా మనకు కెమెరా విషయంలో ఓకే పర్లేదు, డీసెంట్ పిక్చర్స్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. లేదు మాకు అండర్ 25,000 రూపీస్ లో బెస్ట్ ఒక కెమెరా కోసమే ఒక మొబైల్ కావాలి, నాకు ఓన్లీ నాకు ఏదొద్దు, నాకు కెమెరా ఫోటోస్ సూపర్ రావాలి, కెమెరా గురించే ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటా నేను అంటే మాత్రం అక్కడ ఒకైతే మొబైల్ అయితే ఉంది. అదే వచ్చేసి Moto H50 Fusion గైస్. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ గల ఫుల్ హెచ్డి ప్లస్ POLED డిస్ప్లే తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ 144 రిఫ్రెష్ రేట్ అయితే ఈ మొబైల్ అయితే ఉంటుంది గైస్. అండ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా IQ
ఐక్యూలో డిస్ప్లే కంటే ఈ మొబైల్ వచ్చే డిస్ప్లే అయితే సూపర్ ఉంటుంది. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే గైస్, ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఐక్యూలో చూసుకున్నట్టు ఏంటంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్నాప్డ్రాగన్ 7s Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ప్రాసెసర్ విషయంలో మాట్లాడితే మాత్రం ఐక్యూలో వచ్చేసి పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది దీంతో పోల్చుకుంటే గైస్. బ్యాటరీ విషయం మాట్లాడుకుంటే 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే రావడం అయితే జరుగుతుంది. 68 వాట్ చార్జర్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది గైస్. మొబైల్ లో కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసి 2 కెమెరాస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కొన్ని ఎలివేటెడ్ 700C సెన్సర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి 30 మెగాపిక్సెల్ ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే సెకండరీ కెమెరా అయితే ఉంది. 32 మెగాపిక్సెల్ ఒక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంది గైస్. మేజర్ గా మనకు అండర్ 25,000 రూపీస్ లో ఒక మంచి కెమెరా కోసం ఒక మొబైల్ చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కెమెరా విషయంలో. అండ్ IP68 అండ్ వాటర్ ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్న 4 మొబైల్స్ లలో 2 మొబైల్స్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే మొబైల్స్ ఉన్నాయి. 2 మొబైల్స్ వచ్చేసి ఏంటంటే కర్వ్డ్ డిస్ప్లే తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. మీ బడ్జెట్ కి ఈ మొబైల్స్ వస్తున్నారా అట్లా అని చూసి అయితే చేసుకోండి. మేజర్ గా నాకు ఒక అండర్ 25,000 రూపీస్ లో గేమింగ్ ఒక మొబైల్ కావాలంటే అండర్ 25,000 రూపీస్ లో గేమింగ్ కోసం ఒకే ఒక మొబైల్ ఉంది, అదే పోకో F6 Pro గైస్. ఒకసారి ఈ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాంచ్ చేసినప్పుడు అయితే ఆల్మోస్ట్ అయితే 30,000 రూపీస్ వరకు అయితే పెట్టారు. కాకపోతే ప్రెసెంట్ వచ్చేసి 4,999 కి అయితే పెట్టారు. అండ్ 1,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఏమి ఉన్నట్టుంది. అంటే మనకు 24,000 రూపీస్ కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఈ మొబైల్ యొక్క స్పెట్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ గల ఫుల్ HD ప్లస్ 1.5K ఆండ్రాయిడ్ డిస్ప్లే గైస్. అండ్ 120 రిఫ్రెష్ రేట్ అయితే మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న 4 మొబైల్స్ ఉన్నాయి గైస్. ఈ 4 మొబైల్స్ కంటే ఈ మొబైల్ వచ్చేసి డిస్ప్లే అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ మనకు Gen 2 ప్రాసెసర్ తోటి అయితే ఇదైతే ఈక్వాలిటీ ఉంటుంది. ఈ ప్రాసెసర్ వచ్చేసి ఎవరన్నా గేమింగ్ కోసం అయితే ఒక మొబైల్ చూస్తున్నట్టయితే ఈ మొబైల్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే మీరైతే చూస్తారు ఈ మొబైల్ లో. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే 5000 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 90 వాట్ చార్జర్ కి సపోర్ట్ అయితే ఉంది గైస్. కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ అయితే 2 కెమెరాస్ ఉన్నాయి. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంది గైస్. అండ్ 20 మెగాపిక్సెల్ ఒక ఫ్రంట్ కెమెరా అయితే ఉంది. ఇప్పుడు చెప్పుకున్న 4 మొబైల్ కంటే ఇదైతే కొంచెం డౌన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కెమెరా విషయంలో. కాకపోతే పర్లేదు, ఒక డీసెంట్ పిక్చర్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. కానీ కాకపోతే ఇప్పుడు చెప్పుకున్న 4 మొబైల్స్ మించి అయితే ఉండదు. ఫైనల్లీ అండర్ 25,000 రూపీస్ లో గేమింగ్ కోసం ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మాక్సిమం అయితే 5 మొబైల్స్ అనేది పిక్ చేసుకున్నాను. మళ్ళీ ఎందుకంటే ఎక్కువ తక్కువ మొబైల్స్ పిక్ చేసుకున్నా కూడా మీకు అనేది అక్కడ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకు యూస్ఫుల్ అయ్యే ప్రతి ఒక్కటి అయితే ఇందులో అయితే కవర్ అయితే చేశాను అనుకుంటున్నాను. అండ్ ఈ మొబైల్స్ లలో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ వీటితో పాటు ఇంకేమన్నా మీకు మంచి మొబైల్స్ అనిపిస్తే మాత్రం అవి కూడా అయితే కామెంట్ అయితే చేయండి గైస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. అండ్ అందరికైతే ఒక క్వశ్చన్ భయ్యా, మీరు వాడుతున్న మొబైల్ ప్రైస్ ఎంతనో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఒకసారి తెలుసుకోవాలని ఉంది.